దేశంలోనే ఉన్నత దర్యాప్తు సంస్థ పైగా ఎన్నో మిస్టరీల్ని ఛేదించిన చరిత్ర అంతటి ఘనత ఉన్న సిబిఐ కొత్త సీసాలో అనే సామెతలా మారిందా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ పై చర్చ తెరపైకి వచ్చింది. సిబిఐ అట్టర్ ఫ్లాప్ అంటూ న్యాయస్థానంలో మాతృహృదయం నిర్వేదమైంది. మాతృహృదయ నిర్వేదం 24 ఏళ్ళు నరకమండి మాది. ప్రతి సాక్ష్యాన్ని తీసేసిండ్రు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని ఒక షో లాగా చేసేసి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. ఉన్న సాక్ష్యాలతో నేను పోరాటం చేసిన. ప్రత్యూష కేసులో పాత రిపోర్ట్ల ఆధారంగానే సిబిఐ నివేదికిచ్చిందని వాపోయారు ఆమె తల్లి సరోజిని. ఇటు మరో అమ్మ ఆవేదన కూడా. ఈనాడు సిబిఐ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పచ్చు. అట్టర్ ఫెయిల్యూర్ అన్నమాట. పోలీసులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ప్రకారంగా రాసుకొని ఇవ్వటం జరిగిందండి. సంచలనం రేపిన ఆయిషా మీరా హత్య కేసులో సిబిఐ విచారణపై పేరెంట్స్ అలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటి సిట్ విచారణ నుంచి నేటి సిబిఐ విచారణ వరకు తమకు అన్యాయమే జరిగిందని సిబిఐ కోర్టులో వాపోయారు. న్యాయం చేయాలని తాము కోర్టుకు రాలేదని, న్యాయం సమాధైందని చెప్పడం కోసమే వచ్చామన్నారు. వారి ఆవేదనపై కోర్టు స్పందించింది. మరి కేసును స్వయంగా విచారణ జరిపించుకుంటారా అని ప్రశ్నించారు న్యాయమూర్తి. 19 ఏళ్లుగా పోరాడి అన్ని రకాలుగా అలసిపోయామని తమ దైన్యాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆయిషా పేరెంట్స్. ప్రభుత్వమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయించాలి. ఇది ఏ విషయం అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ నేను చేయిస్తానని మాకు మాట ఇవ్వాలండి. అది ఈ కోర్టు పరగణాల్లో నుంచొని మేము ఆయన అర్థిస్తున్నాము. అది రంజాన్ సందర్భంగా ఒక మైనారిటీ పాపకి న్యాయం చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము. ఆయిషా మీరా హత్య కేసులో సిబిఐ పూర్తిగా విఫలమైందన్నారు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్. తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. పునర్విచారణ చేయాలని హైకోర్టు చెప్పినా సిబిఐ ఆ పని చేయలేదన్నారు. పొలిటికల్ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని వాళ్ళని కాపాడడానికి అని చెప్పేసి ఒక అమాయకుడిని పెట్టారు. ఇక్కడికి వచ్చేసేదానికి ఇక్కడ సిబిఐ వాళ్ళు తమ తోటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని వాళ్ళని కాపాడడానికి అని చెప్పేసి వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే ఉందని, ఈ ఇన్వెస్టిగేషన్లో లోపాలు లేవని చెప్పేసి చెప్పారు. ఇది హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్కి కానీ డైరెక్షన్స్కి కానీ ఇది విరుద్ధము. ఆయిషా పేరెంట్స్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని కోరిన క్రమంలో సిబిఐ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.